హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 32 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో ఇంట్రాడేలో కొంచెం పాజిటివ్ మూమెంట్ వచ్చినా గానీ హైయర్ లెవెల్ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. 22,120 లెవెల్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయింది. క్లోజింగ్ 22,055 దగ్గర క్లోజ్ అయింది. మనం నిన్న వీడియోలో అనుకున్నట్టుగా 21,930 940 లెవెల్స్ టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్స్. సో అక్కడే సపోర్ట్ తీసుకుని హైయర్ లెవెల్ కి వెళ్ళింది. అదే ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్ 21,940. సో ఈ లెవెల్ కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి 21,565 వరకు రావచ్చు. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 21,120. ఇవి రెండు కింద సపోర్ట్ లెవెల్స్ అనుకోవచ్చు. మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 22,180 అండ్ 190 ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. సో ఈ లెవెల్స్ దగ్గరనే ప్రైస్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక మీనింగ్ఫుల్ గా దీనిపైన క్లోజ్ అయితే మాత్రం ఇది మన కీ లెవెల్. దానికన్నా పైన క్లోజ్ అయితే మనం పాజిటివ్ బయాస్ కి వెళ్ళవచ్చు. అప్పటి వరకు కూడా దీనికన్నా కింద ఉన్నంత వరకు కూడా మనం నెగిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ 46,575 దగ్గర క్లోజ్ అయింది. కొంచెం ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఇప్పుడు నిన్నటి క్లోజింగ్ తో చూస్తే ఈ రోజు ఆల్మోస్ట్ ఫ్లాట్ అనుకోవచ్చు. నిన్న 46,594, ఈ రోజు 46,575. సో ఇప్పుడు మనకి ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం నిన్న కూడా మనం 46,520. దీన్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ 46,40 లెవెల్ టెస్ట్ చేయొచ్చు అనుకున్నాం. అది ఈ రోజు టెస్ట్ చేసి అక్కడి నుంచే బౌన్స్ అయింది. అయితే ఒకటి ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే 46,900 ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. మన కీ లెవెల్ వచ్చి 47,240. దీనికన్నా కింద ఉన్నంత వరకు కూడా ఏదైనా ర్యాలీస్ వస్తే అవి మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో ఒకటి మనం గమనించాల్సింది బ్యాంక్ నిఫ్టీలో 46,040. సో దీన్ని బ్రేక్ చేసి దీని కింద డే క్లోజ్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 45,500, దాని తర్వాత 45,290. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు మెటల్ సెక్టార్ లో కొంచెం పాజిటివ్ మూమెంటం చూసాం. దాంట్లో స్పెషల్ గా టాటా స్టీల్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. ఇది 145-46 లెవెల్ ఏదైతే వీక్లీ పివోట్ లెవెల్. సో ఆ లెవెల్ ని క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. సో లోయర్ లెవెల్లో మనకి మంత్లీ పివోట్ ఒక టెక్నికల్ గా మంచి సపోర్ట్. దాంతో పాటుగా ఇక్కడే మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో ఈ రెండు కండిషన్స్ చూస్తే ఇది ఫర్దర్ గా అప్ మూవ్మెంట్ వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఏదైనా ఇంట్రాడే డిప్స్ వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. 140 కన్నా కిందకు వస్తేనే మన స్టాప్ లాస్ హిట్ అయినట్టు. 140 కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్లో 158 నుంచి 165 వరకు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకటి ఫస్ట్ రెసిస్టెన్స్ 158, దాని తర్వాత 165. ఈ రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. సో ఇమీడియట్ సపోర్ట్ 146. సో బ్రేక్అవుట్ లెవెల్ 140 డౌన్ సైడ్. ఒకవేళ దీని కనుక కిందకి వెళ్తే స్టాప్ లాస్ హిట్ అయినట్టు అనుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఇన్ఫోసిస్ లో కొంచెం కరెక్షన్ కనబడుతుంది. ఎందుకంటే హైయర్ లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ బాగా వస్తుంది. సో లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళినా కానీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ కనపడుతూ ఉంది. ఇది కొంచెం వీక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో అండ్ ఈ రోజు క్లోజింగ్ వచ్చి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కన్నా కింద క్లోజ్ అయింది. సో 1602 దగ్గర క్లోజ్ అయింది. వీక్లీ పివోట్ లెవెల్ 1626. సో వీక్లీ మంత్లీ పివోట్ లెవెల్ అండ్ ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా కింద ట్రేడ్ అవుతుంది. ఇది ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దీంట్లో టెక్నికల్ గా ఒక సపోర్ట్ ఉంది. ప్రీవియస్ గా ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఫామ్ అయింది. ఆ గ్యాప్ ఏరియాని రాబోయే రోజుల్లో టెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది గ్యాప్ ఏరియా మనకి. సో 1555 నుంచి 1525. సో ఈ గ్యాప్ ఏరియాని రాబోయే రోజుల్లో టెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ట్రేడ్ చేసే వాళ్ళకి ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇంట్రాడేలో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. 1555 ఆర్ 1560 లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలి. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ ప్రీవియస్ స్వింగ్ హై కన్నా పైన మన స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ఒక షార్ట్ ట్రేడ్ కోసం ఇన్ఫోసిస్ ని ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి యూపీఎల్ లో వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ చిన్న ర్యాలీ వచ్చినా గానీ అది మళ్ళీ సెల్లింగ్ కే దారితీస్తుంది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూసినా గానీ ఎక్కడైతే ఒక ర్యాలీ ఇట్లా వస్తే మళ్ళీ అగైన్ సెల్లింగ్ వస్తుంది. ప్రీవియస్ లోని కూడా బ్రేక్ చేస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇట్లానే కంటిన్యూస్ గా ప్రీవియస్ లోస్ అన్నిటిని బ్రేక్ చేసుకుంటూ ఫర్దర్ గా డౌన్ కు వెళ్తూ ఉంది. సో ఇప్పుడు ఈ స్టాక్ లో ఒక ఆపర్చునిటీ సెల్లింగ్ కోసమే చూడొచ్చు మనం.
సో ఈ రోజు లోని క్రాస్ చేస్తే మాత్రం దీంట్లో ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇప్పుడు 466 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. సో రేపు ఈ స్టాక్ ని మానిటర్ చేసి ఏదైనా వీక్నెస్ కనపడితే దీంట్లో కూడా ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసమే చూడొచ్చు. దీంట్లో ఫస్ట్ టెక్నికల్ గా సపోర్ట్ ప్రీవియస్ లో 450. సో దీన్ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడ నుంచి 45 to 50 రూపీస్ వరకు కూడా డౌన్ సైడ్ కి వెళ్ళటానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది. యూపీఎల్ సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండొచ్చు. సో లెవెల్స్ చూసుకొని స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి బీపీసీఎల్. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో కొంచెం వీక్నెస్ కనపడుతుంది. బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ వీటన్నిటిలో కూడా. సో బీపీసీఎల్ లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకున్న లెవెల్ ఎగ్జాక్ట్లీ 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇప్పుడు ప్యాటర్న్ వైజ్ గా చూస్తే దాన్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఈ రోజు లో 580ని బ్రేక్ చేసి దానికన్నా కింద ట్రేడ్ అవుతుంటే మాత్రం దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. మంత్లీ పివోట్ లెవెల్ కన్నా పైన మన స్టాప్ లాస్ ఉండాలి అండ్ క్లోజింగ్ బేసిస్. డౌన్ సైడ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది అరౌండ్ ఈ లెవెల్ దగ్గర 520 or 525 లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్ గా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకుని దీంట్లో కూడా ఒక షార్టింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది బీపీసీఎల్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.